మాట చెప్పినంత సులువు కాదు ఆచరణలోకి రావడం. కానీ ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు గారికి ఉంది. ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించినటువంటి పథకాలని ప్రత్యేకించి నీకు 1500 నీకు 1500 అన్నటువంటిది విద్యార్థులకే కాదు మహిళలకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి 1500 అన్నటువంటి పథకం. ఇది మరి ఇమ్మీడియట్గా అమలు చేయాలి, కానీ ఇంతవరకు అమలు చేయలేదు. ఎందుకంటే అన్ని పథకాలు ఇమ్మీడియట్గా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు దశల వారీకి ఇస్తే సరిపోతుంది, ఎలక్షన్స్ ముందుకు ఇస్తే సరిపోతుంది అన్నది చంద్రబాబు విజన్గా ఉంటుంది. బట్ ఈ పథకాన్ని వివిధ రాష్ట్రాలు మాత్రం అమలు చేస్తున్నాయి. గృహలక్ష్మి పేరుతో కర్ణాటక 28,608 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన పేరుతో ప్రతి మహిళకి 1,250 రూపాయలు చెప్పిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం 18,984 ఇస్తుంది. ఈ గృహలక్ష్మి వచ్చేటప్పుడు 2,000 రూపాయలు చెప్పిన కర్ణాటక అనమాట. మహాతారి వందన్ యోజన వివాహిత మహిళలకు వార్షిక సాయంగా 12,000 రూపాయలు ఛత్తీస్గఢ్ 3,000 కోట్లు ఇస్తుంది. నమోశ్రీ పథకం ఎస్సీ ఎస్టీ బీపీఎల్ గర్భిణీ స్త్రీలకు వన్ టైం 12,000 రూపాయలు ఏకంగా గుజరాత్ ఇస్తోంది. 12,000 కోట్లు దీనికి కేటాయించింది. ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహిన్ యోజన ఇది 21 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు 1,500. మహారాష్ట్ర ప్రభుత్వం 6 నెలల ఎలక్షన్స్ ముందు బిగించేసింది. ఏకంగా 46,000 కోట్లు ఖర్చు చేస్తుంది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ఇది ప్రతి వయోజన మహిళకి నెలకు 1,000 రూపాయలు. ఢిల్లీ ప్రభుత్వం 2,000 కోట్లు దీనికి కేటాయింపు. లక్ష్మీర్ బహేందర్ ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు నెలకు 1,000 రూపాయలు. పశ్చిమ బెంగాల్ 14,400 కోట్లు ఖర్చు చేస్తుంది. సుభద్రా యోజన 21 నుంచి 60 ఏళ్ల మహిళలకు 5 ఏళ్లలో 50,000 రూపాయలు చొప్పున. ఒరిస్సా 10,000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించింది.